పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ నగరంలో అంటే అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపైన హైడ్రా కొరడా చూపిస్తుందని చెప్పచ్చు. ఇదే తరహాలో ఇప్పుడు ప్రస్తుతం మనం బండ్లగూడలోని సల్కం చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తే మటుకు అంటే ఇక్కడ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఫాతిమా ఓవైసీ కాలేజీకి సంబంధించి చెరువు ఆనుకునే నిర్మాణం చేపట్టినట్టు అంటే హైడ్రా కూల్చివేత చేస్తామని సమాచారం మేరకు అక్బరుద్దీన్ దీనిపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే పిల్లలకు ఎవరైతే విద్య పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాను, దీనికి సంబంధించి విద్యార్థుల విద్యకై అంటే ఇప్పటికే 12 బిల్డింగులు 12 విద్యా సంస్థలు నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఉచితంగా విద్యను అడ్డుకోకుండా అంటే ఇప్పుడు తమ బిల్డింగ్లను కూల్చరాదంటూ చెప్పడం జరిగింది. అంటే నా పైన బుల్లెట్ల వర్షం కురిపించినా సరే, నా పైన కత్తులతో దాడి చేసినా సరే, ఏది ఏమైనా గతంలో కూడా నాపై కాల్పులు జరిగినాయి, ప్రస్తుతం చేసినా సరే పిల్లల కోసం విద్య కోసం నేను ఎంతటికైనా ప్రాణాలైనా తెగిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు సంబంధించిన కళాశాలలు స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చొద్దంటూ హైడ్రాకు చెప్పడం జరిగింది. దీనిపై అంటే ఇప్పుడు అతని సోదరుడు అసదుద్దీన్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. హుస్సేన్ సాగర్కు సంబంధించిన బఫర్ జోన్లో ప్రభుత్వ భవనాలకు సంబంధించి అవి కూడా బఫర్ జోన్లో ఉంటే వాటిని తొలగిస్తారని కూడా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా హుస్సేన్ సాగర్ నెక్లెస్ రోడ్డు ఉంది, అది కూడా బఫర్ జోన్లో ఉంది, దాన్ని కూడా కూలుస్తారా? జిహెచ్ఎంసీకి సంబంధించిన భవనం కూడా అంటే కుంటలో ఏర్పాటు చేయడం జరిగింది, దాన్ని కూడా కూలుస్తారా అని కూడా అసదుద్దీన్ ఒకవైపు హైడ్రాను ప్రశ్నించడం జరిగింది. ఇక ఏది ఏమైనా ఇటు ఒకవైపు హైడ్రా రోజుకో తీరుగా అంటే అక్కడక్కడ కూల్చివేతలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేసినప్పటికీ అంటే ఇటు బీజేపీ కూడా అంటే బడాబాబులు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి, అంటే సామాన్యులపైన పేదలపైన అక్రమంగా నిర్మించుకున్న వాటిపైన చర్యలు తీసుకోవద్దంటే బీజేపీ చెప్తుంది. ఒకవైపు ఎంఐఎం మాత్రం అంటే ఇలాంటి భవనాలను కూల్చొద్దంటూ హైడ్రాను హెచ్చరిస్తుందని చెప్పచ్చు. ప్రస్తుతం సల్కం చెరువు దగ్గర హైడ్రా కూల్చివేతలు చేపడుతుందా, అటు మల్లారెడ్డి కూడా అంటే మల్లారెడ్డికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ మొత్తం అంటే చెరువులను ఆక్రమించి కట్టారని ఇప్పటికే హైడ్రా చెప్తున్నది. దానికి అంటే ఇప్పుడు హైడ్రా అక్కడ పోయి కూల్చివేత కార్యక్రమాలు చేపడుతుందా, ఇక్కడ చేపడుతుందా, తర్వాత పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించి అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ గట్కేసర్ దగ్గర ఉన్న దానిపైన హైడ్రా చర్యలు తీసుకుంటుందా? ఒకవైపు జన్వాడకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం కేటీఆర్ ఉంటున్న జన్వాడ ఫామ్ హౌస్ అటు జన్వాడలో వివిధ బఫర్ జోన్లో ఉన్న వాటిని కూల్చివేస్తుందా అనేది వేచి చూడాలి. కెమెరామెన్ నరేష్తో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.